కొత్త ప్రోగ్రామ్స్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారంతటి వారుగా వారి ఆలోచనల మేరకు వారి పక్క రాసిన దాన్ని కాపీ కొట్టడం, పక్కనోడు పేరు పెట్టించుకోవడం, ఇవి కాకుండా మా అంతటా మేముగా ఈ నిర్ణయం తీసుకొని ఈ పథకాన్ని అమలు చేసాము. ఒక పథకం చెప్పాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. తల్లికి వందనం మాదేనా? అన్నదాత సుఖీభావ మాదేనా? ఈ ఆటో డ్రైవర్లకు ఇచ్చింది మాదేనా ప్రోగ్రాము? ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్న ఎన్టీఆర్ వైద్య సేవ అని చెప్పిన ఆరోగ్యశ్రీ మాదేనా? ఫీజు రీయింబర్స్మెంట్ మా ప్రోగ్రామేనా? వారు చెప్పినటువంటి వారు సొంతంగా వాళ్ళ ఆలోచనలతో, అంటే చివరికి తల్లివందనం కూడా నా కొడుకు ఇస్తే ఐడియా నేను పెట్టానని చెప్పి చెప్తున్నాడు ముఖ్యమంత్రి. అంటే ఆ స్థాయికి దిగజారిపోయి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలని మనం అమలు చేయలేకపోతే ఎక్కడ తిరుగుబాటు వస్తుందో ప్రజల్లో అనేటువంటి భయంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు కనబడుతున్నాయి తప్ప వాళ్ళు 2024-25 అయితే ఏ ప్రోగ్రాము లేదు, ఒక సిలిండర్ తప్పితే. 2025-26 అసలు సిలిండరు లేదు, అన్నదాత సుఖీభావ పూర్తిగా డబ్బు లేదు. ఈరోజు చివరికి బస్సు ఇస్తే ఆటో వాళ్ళు కోపడ్డారని ఆటో వాళ్ళు కోపడితే ఆటో వాళ్ళకి ఇస్తే బస్సు వాళ్ళు కోపడారని బస్సు వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ ఈ రొటీన్గా ఎవరో కంటి తుడుపు చర్యగానో లేకపోతే ఎక్కడ ప్రజలు తిరుగుబాటు వస్తుంది అన్నటువంటి భయంతో చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప సొంతంగా మనసు పెట్టి ఈ పేదవాడికి చెయ్యాలనేటువంటి ఒక కార్యక్రమం చెప్పానండి. సో ఇదేమి పెద్దగా గ్రాండ్గా రొటీన్గా జరుగుతుంది. గడిచినటువంటి 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి ప్రోగ్రామ్స్ కంటిన్యూయేషన్ అంతే. దీనేం పెద్ద కొత్తగా చూడాల్సిన పని లేదనేటువంటిది మా అభిప్రాయం. చాలా ఉన్నాయి, ఆయన చెప్పిన మేనిఫెస్టోలో చాలా ఉన్నాయి. ఆయన చదవమంటాడు ఇప్పుడు. ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో నిరుద్యోగులకు 3,000 ఇస్తానన్నాడు, ఇచ్చాడా? మహిళలకి 1,500 రూపాయలు ఇస్తానన్నారు, ఇచ్చారా? ఇలాగ అన్నీ చదువుకుంటే 50 సంవత్సరాల పెన్షన్ అన్నాడు, ఇచ్చాడా? సో ఇవన్నీ నువ్వు ఎందుకు అనవసరంగా కూలించి కుదించుకుంటావు మళ్ళీ? రైట్, ఏం లేవు, ఏం క్వాలిటీ కావాలి? ఆయనలాగా తాగడం అలవాట్లేదు, ఆయనలాగా నోటుకు వచ్చింది మాట్లాడడం అలవాట్లేదు, ఆయనలాగా అబద్ధాలు చెప్పడం అలవాట్లేదు జగన్మోహన్. ఇవన్నీ మరి జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోమంటే ఎలా చెప్పండి? అందులో ఆయన దగ్గర ఏమైనా మంచి క్వాలిటీ ఉంటే చెప్పండి ఒకసారి. మేము చెప్తాం సార్, సీనియర్ నాయకుడు సార్, 70 సంవత్సరాలు వచ్చాయి, ఆయనలాగా చూసి నేర్చుకోమని చెప్పి మేము కూడా చెప్తాం. బాలకృష్ణ గారు అలవాట్లు వీళ్ళ అలవాట్లు మాకు ఎందుకు చెప్పు, మాకున్న క్వాలిటీస్ మాకు చాలు. రైట్, థ్యాంక్ యూ.